కొనుగోలు కేంద్రాలు వడ్లతో కిటకిటలాడుతున్నాయి. ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. అకాల వర్షాల భయం పొంచి ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని అధికారులను కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నగర్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. వరి కోసిన వడ్లను తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలకైతే తరలిస్తూ ఉన్నారు రైతులు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా వడ్లతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి నెలకొన్నది. ఏప్రిల్ 21వ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభించలేదు. ప్రారంభించకపోవడంతో రైతులు ఎప్పుడు కొనుగోలు ప్రారంభిస్తారా అంటూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మనం ప్రస్తుతం కరీంనగర్ సమీపంలోని చింతకుంట వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. ఒకవైపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. నిన్న 43.8 అంటే దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడ్లు ఇవి నిన్న పోసిన వడ్లు రేపటి వరకు ఇది కంప్లీట్గా కొనుగోలుకు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం విజువల్లో చూడొచ్చు. పూర్తిగా సూకా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో మాయిశ్చర్ అంటే 14% తేమ శాతం వస్తే వడ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఒక నిబంధన విధించింది. 14% తేమ రేపటి వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే వడ్లు ఎండుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాపు, ఎక్కడి నుంచి వచ్చినాయి వడ్లు? శ్రీరాములపల్లి నుంచి. ఎన్ని తెచ్చినావు? 4 డబ్బాలు అంటే ఒక ట్రాక్టర్కి ఎక్కువ 2 ట్రాక్టర్లు అయితే 2 ట్రాక్టర్లు అంటే దాదాపు 40 క్వింటాలు. అంటే ఈ వడ్లను తీసుకొచ్చిన తర్వాత ఎండినాయి మరి ఇప్పుడు ఇక్కడ? ఇంకా రేపు అయితే ఎండుతాయి. రేపు ఈజీ టైం వరకు అంటే మొత్తం మ్యాచర్ అయిపోతుంది, మ్యాచర్ వస్తుంది. ఇదంతా ఉన్నాయి కదా, ఎవరన్నా వచ్చారు అధికారులు? ఎవరు రాలేదు ఇంతవరకు ఎవరు రాలేదు. Hmm. ఇదివరకు ఇంకా మ్యాచర్ మాకన్నా ముందు వచ్చినది కూడా మ్యాచర్ వచ్చినాయి ఆల్రెడీ. వాళ్ళ సాయంత్రం వరకు అలాగే మా కూడా మ్యాచర్ వచ్చేసినాయి. మాకన్నా ముందు 2-3 రోజులు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళవి కూడా వచ్చేసినాయి. ఈ మళ్ళీ వర్షం కొడితే ఈ వాతావరణం చూసుకుంటే ఉంటే ఇంకా మ్యాచర్ మళ్ళీ ఒక రకంగా అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఒక రకంగా అవుతుంది. మళ్ళీ రైతుకు నష్టమే. మళ్ళీ రైతు ఇటు అటు పోచుడు పెద్ద రిస్క్ అవుతుంది. ఇది తొందరగా కొనుగోలు కేంద్రాలు తొందరగా ప్రారంభించాలని మేము కోరుచున్నాం. మీరు ఎప్పుడు తెచ్చింది? నిన్న తెచ్చిందా? ఎన్ని క్వింటాలు తెచ్చి? 30 బస్తాలు. 30 క్వింటాలు అయితే అనుకుంటా. ఆరున్నాయా? ఆరలే, ఇంకా ఇప్పుడే నేర్పుతాను. ఇవన్నీ చాలా మంది రైతులు పోసింది కదా? చాలా మంది మాకన్నా ముందు పోసింది 45. ఇవన్నీ మీకంటే ముందు పోసినాయి. ఇక్కడికి తీసుకొచ్చి 2 రోజులు 3 రోజులు గడుస్తుంది. అంతకంటే ముందు వారం నుంచి కూడా ఇక్కడ ధాన్యం తీసుకొచ్చి అన్ని మాయిశ్చర్ వచ్చాయి, కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. వడ్లు తూర్పార కూడా బట్టి రెడీ చేశారు కొనుగోలుకు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు అంటున్నారు. మనతో పాటు ఇంకో రైతు ఉన్నారు. బ్రదర్, చెప్పండి అసలు ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి. వాస్తవంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామాల్లో ఈ కొనుగోలు సెంటర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ DCMS వాళ్ళు ఈ సెంటర్ చింతగుంటలో ఉన్నటువంటి దాన్ని DCMS వాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు తీసుకుపోతారు అనేది ఏ డేట్ కూడా లేని పరిస్థితులు వచ్చేసింది. ఇక్కడ దాదాపు 40 నుంచి 50 లారీల వడ్లు. వరి కోతలు మనకు ప్రారంభమై 10 రోజులైందా? దాదాపు 15 రోజులైంది. ఇప్పటికే చాలామంది ఆల్రెడీ వేసుకున్నారు. మొన్న వర్షం వస్తుందంటే బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పక్కనే కెనాల్ ఆనుకొని ఉంటాయి. ఏ కొద్దిపాటి వర్షం పడ్డా ఉన్న వడ్లన్నీ కూడా కెనాల్ పోయే ప్రమాదం ఉంది. దానికోసం వెంటనే ప్రారంభించాలని చెప్పి చాలా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మరి వరి కోతలు ప్రారంభించారు కదా? కొంతమంది పోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇంకా గ్యారంటీ లేదు, టైం లేదు. దాని ప్రకారంగా ఎక్కడైతే పండిన కొద్ది పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నష్టపోతారనే భావంతో ప్రైవేట్ వాళ్ళకు అతి తక్కువ రేటు కూడా అమ్మే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి DCMS వాళ్ళతో చర్యలు తీసుకొని వెంటనే కొనుగోలు చేయాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే దాదాపు 40 నుంచి 50 లారీలకు సంబంధించి వడ్లు పోయేటి ఇప్పుడు ఒక్కరోజు కూడా సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు, అదేవిధంగా రైతుకు సంబంధించింది మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్రదర్, మీరు చెప్పండి అసలు ఈ కొనుగోలుకు సంబంధించి. ఇక్కడ నుంచి 50 లారీల వడ్లు వెళ్ళాలి. 50 లారీల వడ్లు అంటే రోజుకు 2 వెళ్ళినా కూడా ఇంకొక 25 రోజులు పడుతుంది. 25 రోజులు అంటే దాదాపు నెల వర్షాకాలం సమీపం అవుతుంది. పెద్ద ఎత్తున వడ్లు వస్తాయి కదా, ఏం చెప్పదలుచు? రానున్న రోజుల్లో తొందరగా ప్రభుత్వం చర్య తీసుకొని ఇవి జోకడం ప్రారంభించాలి. లేకుంటే వర్షం వచ్చిందనుకో ముంగంటే ఇవి కెనాల్ ఉంది, ఇవన్నీ అలా పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ఎండిపోయినాయి ఆల్రెడీ 15 రోజుల ముందు వచ్చినాయి కాబట్టి ఎక్కడెక్కడ జోకాలే తొందరగా చేసి వెళ్ళిపోవాలి నుంచి. ఇక్కడ ఉన్నంత మాత్రం అయితే వర్షం మాత్రం అయితే మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి.
వర్షం వస్తే పక్కనే కెనాల్ ఉంది. ఆ తర్వాత ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ఆరుబయట ఉంటాయి. ఇక్కడ ధాన్యం అంతా ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట వర్షార్పణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ 3 రోజుల్లో వర్షాలు వస్తాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని రైతులు చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న చూసినట్టయితే గత 2 రోజుల క్రితం సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్న 8 తండాల పరిధిలో ఉన్నాయి. దాదాపు ఒక 20,000 క్వింటాల వరకు వడ్లు పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితి మాకు కూడా తలెత్తదని చెప్పేసి రైతులు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే అధికారులు దీనికి సంబంధించిన చర్యలు తీసుకొని వరి ధాన్యం కొనుగోలును ఆ ప్రక్రియ అనేది ప్రారంభించాలి. వచ్చిన వడ్లను వచ్చినట్టే కొనుగోలు చేసి వాటిని మిల్లులకు తరలించితేనే ఈ ఫలితం ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి ఈ ఒక్క సెంటర్లోనే 50 లారీలు అంటే దాదాపు 5 మూల అంటే 150 టన్నుల వడ్లు ఇక్కడ నుంచి వెళ్తాయి. 1500 టన్నుల వడ్లను కొనుగోలు చేయాలన్నప్పుడు ఈ ప్రక్రియ ఎంత వేగంగా సాగితే అంత తొందరగా ఇది ముగిసే అవకాశం ఉంది. దాదాపు ఇంకొక 25 రోజులలో వర్షాలు మళ్ళీ ప్రారంభమయ్యే ఋతుపవనాలు వచ్చి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చే అకాల వర్షాలు కూడా వరి ధాన్యం తడిసే ప్రమాదం ఉందని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.